హాయ్ ఫ్రెండ్స్, మా నాన్న వచ్చినట్ట ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. 1 కిలోమీటర్ అవతల ఉంటుంది, అక్కడ రోడ్డుకి అయి ఉంటుంది అన్నట్టు, వెహికల్స్ ఆడ ఆగుతాయి. అక్కడ దిగిండు కావచ్చు, ఫోన్ చేసి రారా దగ్గరికి వచ్చినని చెప్పిండు. ఇంతసేపు తాళం ఎతికిన, ఆ తాళం మీద పోగొట్టిన మా వాళ్ళు. నిఖిలైన పారేసిండు. నిఖిలు తాతని తీసుకొని రానద్దా, తాతని తీసుకొని రానద్దా, అటుపల్లి మొత్తం తింటా, నేను తింటా, నేను తినాలి. సరే నువ్వే తినవు, తీసుకొని వస్తా. నిఖిలు నేను తినద్దా అట్టి పనులు, నిఖిలే తినాలన్నట. మరి పోతున్నా, మరి తాళం అయితే దొరికింది, గంట చెప్తాను. నా చెప్పుల మీద ఏంది రోత రోజు చేసిండు. మా తమ్ముడు కూడా ఈయనే ఉన్నాడు. నువ్వు ఎటు పోయాచ్చినావు? నేను గీడికి ముప్పని పెళ్ళి పోయేదాన్ని అక్కడ పోయినా. నాన్నత్తాడట, నాన్న దగ్గరికి వచ్చిండట. ఇక వస్తాడు. అదేంది వచ్చేది? మా నాన్న అయితే దగ్గరికి వచ్చిండు, ఇంకొక దగ్గరికి వచ్చిందని చెప్పిండు ఫోన్ చేస్తే. ఎటు తమ్ముడు, ఎటు పోతాను? సరే మరి తొందరదా. తీగలు తాకుతున్నాయో లేదో చూడమంటున్నాడు. పెద్ద వ్యాన్ కదా. సరే సరే. తలుగుద్దో లేదో అన్నట్టు చూడమంటున్నాడు. దాదా తలగదు, నా తలగదు, అది పైకి ఉన్నది ఏడ తలుగుతుంది కానీ ఆయన అనుమానం. వెళ్ళిరా అన్న, తలగదు తలగదు, వచ్చాయి. ఓకే ఓకే వెళ్ళిగా. ఓకే 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 ఓకే. పైకి ఉన్నది కదా, ఆయన కన్ఫ్యూజ్ అయ్యింది, తలుగుతే సికాకు కదా అని. పైకి ఉన్నందుకు భయపడ్డాడు పాపం. మా నాన్న వచ్చే ఆటో ఆగిపోయిందట డీజిల్ లేక. ఇప్పుడు రమ్మని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం మా నాన్నని తీసుకొని రావాలి. దౌనానా నిఖిల్ చూసాను షాక్ అవుతాడు. మరి పన్నాడు ఆయన. నిఖిల్ ఎవరొచ్చిండ్లు, ఎవరొచ్చిండ్లు? ఏం చెప్తాను చూద్దాం. ఎవరొచ్చిండ్లు, ఎవరొచ్చిండ్లు? ఏ తేకపోతే నిన్ను వదలడు మరి. అదేంటి చూడవు, అదేంటి చూడే. ఏంటి ఏ బొమ్మ? బాగా సర్ది చెప్తాను ఇట్లా, కానీ కొద్దిగా చాలు. అయితే ఆడే ఎట్లా ఆగిపోయింది అన్న? డీజిలా? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాను? పెండేసిందని చెప్పింది. పెండ్ అంటే రేపు పండుగ ఎత్తుతుంది మరి. ఏసే ఉంచింది అది, ఏ అంటే ఏరే ఉంచిందా? నేనే మళ్ళీ 2 రోజులు కదా. మంచి తెలియగలదాని. టీవీ కాడ ఉండవచ్చు. చెయ్యకుండా ఏం కాదు, పోయి రమ్మన్నది. అప్పుడే రమ్మన్నది కానీ వాళ్ళు పండుకొని ఉంటే నేను ఏమని కూకలేయాలి? ఈసారి ఎత్తుతాలి, ఎత్తలుగా. ఎత్తకుంటే మేమైనా పోతాం. ఎత్తలు ఇప్పుడు ఏం పడుకోరు కానీ పోయితే ఇంతకు ముందే ఫోన్ చేసింది. ఏదైనా పనిలో ఉన్నదే మరి ఎత్తుతట్లేదు.
ఎత్తాలి కానీ అదే పోయి రాకు. చూసేటోళ్ళకి కూడా అర్థమవుతుంది ఇది ఎత్తాలని. మా తమ్ముని తీసుకొని పోతాను. పో. బకెట్ ఇత్తలా మనం కొంట పోకట. బకెట్ ఇది ఉన్నది కదా మనది, పట్టుకొని పోరాదు. ఇది కొంట పోతాను మరి. మా తమ్ముని తీసుకొని పోతా. మా వాళ్ళు అప్పుడు అన్నం తిని పడినట్టున్నారు. పన్నెలా ఉన్నాలా దా అత్తమ్మ గంటి పోయి పెండ తెద్దాం, రేపు పండు కదా. అత్తమ్మ ఏరే ఉంచిందట. అమ్మమ్మ పన్నెవా మంచిగా ఉన్నావుగా. మా అత్తమ్మ పెండ అక్కడ ఉంచిందట ఏరి, పట్టుకొని వస్తందుకు పోతాను. చెప్పు వేసుకున్నావా? నువ్వే తోలిగో బండి తాళం. బండిని దింపు. మా తమ్ముడు బండి ఎట్లా దింపుతాడు చూడండి. ఓ ఓ అది అగ్గి ఆడప్పుడు అగ్గి చేసినాం. అగ్గి నేనే చేసిన, మొత్తము చిప్పుడు తీయాలి తాళ పెట్టి అగ్గి చేసి. పోనీ మా అత్తమ్మకి ఇట్లా పండుకున్నదేం, ఫోన్ చేస్తేనేమో కలవలేదా. ఇడుండు మరి పోయి అత్త. కుచ్చికాయలు అయితే తాటిన ఏమని పిలవాలను. అత్తమ్మ అత్తమ్మ పెండాట ఉన్నదా? పెండ పెండ కోసం గంగలక్ష్మి తోలింది. మీరు పడినాలుగా ఎక్కడ పెట్టింది పెండ? అక్కడ తమ్ముడు వస్తాడు అడుగు. ఆమె పొద్దున వస్తానంటే అద్దు ఇప్పుడు పో అన్నది. మీకు ఫోన్ చేస్తే ఎత్తలే, ఖరాబ్ అయిపోయింది. ఏమైంది తమ్ముడు? ఈ పెండ ఏమి ఇద్దా ఎక్కడున్నది పెండ? ఓ సీనే ఉన్నది మళ్ళీ. అత్తమ్మకు ఇద్దరికి కావాలి కావచ్చు. చాలు చాలు అత్తమ్మ, సరిపోతే ఎక్కువ అవుతుంది బాగా. చిన్న చేపల కూర చేసుకున్నాం. ఇంకా ఎడిపోయింది? చాలు చాలు, ఇద్దరికి మీ ఇద్దరికి కావద్దా? సరిపోద్ది కానీ సానాకిలాయ. చాలు తమ్ముడు పట్టిగా, నేను బండి తోలుతా. తాళం ఏది? నీకున్నదా? మంచిగా ఉన్నదా? మా పెద్ద తన్ని ఇస్తుంది మరి. నువ్వు చేసుకుంటే చేసుకో మరి. మరి చేసుకో మరి. ఉన్నది లేదు, చిన్న ఉన్నది. నువ్వు చేసుకుంటావు. రేపు సాయంత్రం అయినా చేసుకుంటాం. తిన్నాం ఇక తోలింది గంగలక్ష్మి.
పండుకో మరిగా. గుజ్జు పెట్టిన అత్తమ్మ లేవలే, తలుపు తప్పినా కానీ పోతానా. తాళం తిని కన్నదా. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి పోయినాక వీడియో దిత్తా. పేడ తెచ్చాను పోయి అందులో మంచి అలా కొన్ని నీళ్ళు పోయి